అనిల్ రెడ్డి గారు మరి అన్న నేను మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో అయితేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది కాబట్టి నేను కలిసి వస్తా కానీ మీరు మా వాళ్ళందరినీ కలవాలంటే తెలంగాణ భవన్కు రావాలంటే ఒక 1000 మంది వస్తాం కానీ మీరు ఆల్విన్ కాలనీకి వస్తే ఒక 5-6 వేల మంది వస్తారన్న మీరు రావాలి అని అడిగిండు నేను చెప్పిన ఎక్కువ మందిని కలుసుడే సంతోషం తమ్మి నేనే వస్తా అని చెప్పిన పాపం తమ్ముడు అక్కడనే ఒక ఫంక్షన్ హాల్ బుకింగ్ చేసిండు అన్ని మొత్తం మిమ్మల్ని అందరినీ పిలిచిండు పిలిస్తే ఇక మీ ఎమ్మెల్యే గారు కేసీఆర్ దయతోని మీ ఆశీర్వాదంతోని మీరందరూ ఓట్లేస్తే కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే ఇవాళ మరి మన పార్టీలోకి అనిల్ రెడ్డి వస్తానంటే ఆ ఫంక్షన్ హాల్లోనికి ఫోన్ చేసి బెదిరించిండట అట్లెట్లు ఇస్తావు ఏం సంగతి నీకు నీ సంగతి చూసుకుంటా మా వెనక వీడున్నాడు వాడున్నాడు అని చెప్పి ఆయన చెప్పిండట పాపం ఫంక్షన్ హాల్ ఆయన భయపడి ఆయన వెనకకు పోయిండు దాంతో అనిల్ని ఇంకా చాలా ఇబ్బంది పెట్టిండ్రు ఇంకా చాలా చాలా బెదిరించే ప్రయత్నం కూడా చేసినారు కానీ సతీష్ను కూడా మన ఎర్రబెల్లి సతీష్ని కూడా ఇబ్బంది పెట్టినారు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ ఇవాళ మొక్కవోని ధైర్యంతో వేలాదిగా మా ఆడబిడ్డలను అన్నదమ్ములను తీసుకొని పార్టీలోకి విచ్చేస్తున్న మీకు మళ్ళొక్కసారి తిరిగి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ